హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మీకు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను 1/2 లీటరు చిక్కటి పాలు తీసుకున్నానండి. అవి మనకు ఒక స్పూన్ నిమ్మరసం వేసి పాలు విరగ్గొట్టుకోవాలి. విరిగిన తర్వాత మనం చూసారా ఎలా విరిగిందో, ఇలా అయిన తర్వాత మనం ఒక తెల్లటి క్లాత్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇవి మనం ఎలా మడతేస్తానో చూడండి. దీన్ని మనం 4 మడతలుగా వేయాలండి. 4 మడతలుగా వేసి బరువు పెట్టుకోవాలి. ఏదైనా ఒక 10 మినిట్స్ బరువు పెట్టిన తర్వాత తీసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకు. నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అండి ఇది. పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కర్రీకి నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయ అండి, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, ఇలాచి, సాజీర, ధనియాలండి, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర అండి. మిక్సీ జార్లో జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి, సాజీర, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు అవి వేసిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం తీస్తే చూసారా నూనె ఎలాగా సపరేట్ అవుతుందో. అలా అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం అండి, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. 5-10 మినిట్స్ ఇలాగే మనం చేసుకోవాలండి. దాని తర్వాత నూనె చూసారా ఎలా సపరేట్ అయిందో. ఆ సపరేట్ అయిన తర్వాత కొంచెం మూత తీసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసి వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇందాక మనం తీసుకున్నవి ఉన్నాయి కదండి పన్నీరు, ఆ పన్నీర్ అందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సిమ్లోనే ప్రాపర్గా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది పెద్ద హెవీ కర్రీ కాదు కదా. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అయితే కూర రెడీ అవుతుందండి. 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో రెస్టారెంట్ స్టైల్లో. నేను దీనికి చపాతీ చేశానండి, చపాతీతో తిన్నాను. చాలా బాగుందండి. మీరు ఇంట్లో కూడా దీన్ని చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.